వందనాలు. మరలా ఈరోజు ఇట్లా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన మంచి ఆపర్చునిటీని బట్టి నీకు వందనాలు. నీ కృపకాయ వందనాలు. ఈ దీనదాసులను జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క దినం మాకు దీవెనకరంగా మార్చండి అయ్యా. మరి మమ్మల్ని మేము నశించిపోవటం, మేము చెడిపోవటం, మేము పడిపోవటం మీకు ఇష్టం లేదు ప్రభావ. మమ్మల్ని వాక్యం ద్వారా కట్టండి, మీ కార్యం చేయండి. ఇంకా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. రాని వారిని జ్ఞాపకం చేసుకుని మీ నాన్న నడిపించండి. కార్యం చేస్తారు నమ్ముచు సేటన్ యొక్క ప్రతి అటాక్ని, ప్రతి శక్తిని, ప్రతి యోచన బంధిస్తూ యేసు నామం నడుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదండి. ఆమోస్ గ్రంథం తీయండి ఒకసారి. ఆమోసు గ్రంథం. ఆమోసు గ్రంథం బైబిల్లో ఒక గ్రంథం ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఆమోసు గ్రంథం. 8వ అధ్యాయం తీద్దాం. 8వ అధ్యాయం ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మాయినా. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. 8, 11 పేజ్ నెంబర్ చెప్పండి. 759. ఎస్ చదవండి. రాబో దినములలో దేశంలో నేను క్షామం పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక ఎస్. ఏమంటే క్షామం అంటే ఏం తెలుసా? కరువులు కదా. ఈ కరువు కానీ వస్తుందంట రాబోతున్న దినాల్లో. ఏం కరువు? యెహోవా మాటను కూర్చిన కరువు. దేవుని మాట ఇక దొరకటం కరువు అయిపోద్ది. ఇప్పటికే ఆల్రెడీ మనకేమైపోయింది? స్టార్ట్ అయిందా? దేవుని మాట కరువు అయిపోయిందండి. సరైన వాక్య బోధన, సరైన ఏమంటారు హెచ్చరించే మాటలు, మనుషులు కట్టే మాటలు, ఇవన్నీ ఏమైపోయింది మెల్లిగా. ఇప్పుడంతా మోటివేషనల్ స్పీచ్ అనమాట. భార్యతో ఎలాగ ఉండాలి, పిల్లల్ని, ఇవన్నీ అవసరం. కానీ దేవుని వాక్యం కన్నా కూడా ఎక్కువైపోయింది ఈ మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువైపోయింది. మోటివేషన్ అంటే ఒక వ్యక్తిని మోటివేట్ చేసేది, లేక ప్రేరేపించేది అంతే. ఏమంటే మరి వాక్యం గురించిన కరువు రాబోతుందని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉందండి. ఇప్పటికి వచ్చేస్తుంది అనమాట కదా. ఈ మధ్య కాలంలో చాలామంది మన దేశంలో కూడా ఏంటి, వాక్యం ఎవరైనా చెప్తే, వాక్యం ఎవరైనా ప్రచుర చేస్తే వచ్చి కొడతాం, తిడతాం, వాళ్ళని బూత్ మాట్లాడతాం కదా, వాళ్ళని ధ్వంసం చేయడం చేస్తున్నారా? సో ఈ బెదిరింపు వల్ల మనుషులు ఏమైపోతారు? ఆగిపోతారు. చర్చెస్ని పాడు చేయటం, చర్చెస్ని బెదిరించడం కదా, ఏం చేస్తున్నారా లేదా? మన దేశంలో కూడా ఒక కరువు రాబోతుందని దేవుని వాక్యం చెప్తుందండి కదా. దేవుని వాక్యం గురించిన కరువు అంటే ఆ కరువు రాకముందే, పూర్తిగా రాకముందే ఏం చేయాలి? మన జీవితంలో వాక్యంతో నింపబడాలని. కొంతమందికి అసలు వాక్యమే రాదు అసలు కదా. చదవాలి. నువ్వేం చేయాలి? నీ బైబిల్ తీసుకుని రోజు చదువుతున్నారు. అప్పుడు నీకేమొస్తుంది? మీరు అనొచ్చు కొంతమంది, ఏమంటే నాకు చదివే రాదండి అని. చదువు వచ్చిన వాళ్ళతో ఏంటి? చదివిపించుకో. చేయొచ్చా లేదా? మనసుంటే మార్గం ఉంది, మనసుంటే మార్గం కదా. అందుకని వాక్యం కరువు రాబోతుంది. వాక్యం కరువు రాబోతుంది. ఏమంటే సరైన వాక్యం ఈ రోజుల్లో లేదు. ట్రాజడీ అదనమాట కదా. సరైన వాక్యం లేదండి, ట్రాజడీ అనమాట. సరైన వాక్యం అంటే ఏంటి అసలు? సరైన వాక్యం అంటే ఏంటి అసలు? ఏమైనా చెప్పగలరా? చెప్పండి నాతో. ఏంటి సరైన వాక్యం అంటే? బైబిల్లో ఉన్నది ఉన్నట్టు. ఇంకా ఆరోగ్యకరమైన బోధ అంటాడు. అంటే మనం వాక్యం వింటే మనకి ఏం కావాలి? ఆత్మీయంగా ఆరోగ్యం రావాలి. ఉన్న ఆరోగ్యం పోవద్దు, ఉన్న ఫెయిత్ పోవద్దు అన్నమాట కదా. ఆరోగ్యకరం సరైన వాక్యం అంటే అదండి. అపోస్తల కార్యం తీయండి ఒకసారి. 24 చదువుదాం. అపోస్తల కార్యములు 24 అపోస్తల కార్యములు 24. కొన్ని దినములైన తర్వాత ద్రుసిల్లా ఎక్కడ విన్నా కదా, ద్రుసిల్లా పేరు ఎక్కడ విన్నాను నేను. ఎవరి పేరు? మనకు తెలిసిన అమ్మాయి పేరు. రైట్ రిలేటివ్స్ కదా. ఆ పేరు ద్రుసిల్లా. ఆ పేరు ఇక్కడ దొరికింది అనమాట, ఇక్కడ తీసుకొచ్చాడు. బా ద్రుసిల్లా అని యూదురాలు చదవండి. ఏం విన్నాడంట? క్రీస్తు యేసును కూర్చున్నా అంటే ఏం బోధించాడు ఆయన? సువార్త అండి బాబు, సువార్త కదా. బోధింపుగా వినేది చదవండి. అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబో విమర్శను గూర్చియు
మూడు సంగతులు చెప్పాడట. ఒకటేమో యేసయ్య గురించి చెప్పాడు, తర్వాత నీతిని గురించి, నీతిగా ఉండండి, నీతిగా ఉండు ఫిలిక్స్ అని చెప్పాడు ఆయన భార్యకు కూడా. ఆ తర్వాత ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ కదా, లంచం పుచ్చుకోవద్దు, ఏం చేయొద్దు, తల తిక్క పనులు చేయొద్దు అని చెప్పినాడు. ఆ తర్వాత రాబోవు అంటే రెండవ రాకడ గురించి చెప్పినాడు అన్నమాట. ఎవరో ఈ మూడు ముక్కలు, మనోడు అసలు ఎంత గట్టివాడండి బాబోయ్. ఎవరో దొరికిందంటే చాలు. ఫిలిక్స్ అన్నాడు గవర్నర్, అప్పుడు రోమన్ గవర్నర్ అన్నమాట. ఏమయ్యా కొంచెం చెప్పుకొని మాట్లాడి ఈ మాటలు చెప్పినాడు అన్నమాట. మనమైతే ఏం చెప్పాము, అరే సార్ ఏసీ లేదు సార్ అక్కడ, ఎక్కడ జైల్లో ఏసీ లేదు సార్, ఏమో అన్నం అసలు అన్నమే లేదు సార్, కొంచెం నాకేమన్నా ఒక బెడ్ ఏమైనా వేయించండి సార్, 2-4-5 న్యూస్ పేపర్లు ఇవ్వండి సార్, మన వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ కదా, న్యూస్ పేపర్లు ఇవ్వండి సార్, ఇంకేం కావాలి, హోటల్ నుంచి పలానా హోటల్ నుంచి ఫుడ్ తెప్పించండి సార్. అవన్నీ ఏం చెప్పాలంటే మనోడు 4 సంగతులు. యేసయ్యని గురించి చెప్పాడు, నీతిని గుర్చియో చదువు, ఆశా నిగ్రహం గుర్చియో రాబోవు చదువుమా. ఫిలిక్స్ మిగుల భయపడి ఇక్కడికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను, ఇంకా సమయమే రాలేదు పాపం ఫిలిక్స్కి, నేను అదే లాస్ట్ అన్నాడు కదా. భయపడిపోయాడంటే దేవుని సువార్త విని దేవుని మాటలు. ఇప్పుడు అసలు భయం లేదు, ఏం లేదు, ఎందుకంటే సరిగా చెప్పట్లే వాక్యం కదా. ఫిలిక్స్ వాక్యం వినంగానే, పౌలు గారు చెప్పగానే ఏమైపోయిందంట, ఇప్పుడు అమ్మో బాబోయ్, ఇన్ని ఉన్నాయా యేసయ్య గురించి, రాబో ఉగ్రతను గురించి ఇన్ని మాటలు ఉన్నాయని భయపడిపోయి గవర్నర్ ఏమన్నాడు, బాబు ఇప్పుడు కొద్ది వదిలేసాయి, మళ్ళీ నేనేం చేస్తా, మళ్ళీ ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పాడు. ఇక అంతే. ఫిలిక్స్ నేడు ఎక్కడ ఉన్నాడు తెలుసా, హెల్ కదా. ఎందుకు, యేసయ్యకి దేవుడిచ్చిన అవకాశాన్ని అతను ఏం చేశాడు, తృణీకరించాడు. నువ్వు కూడా అంతే కదా, జీసస్ క్రైస్ట్ నువ్వు తృణీకరిస్తే ఆ ఒక్కడి చాలు నిన్ను ఎక్కడ తీసుకుపోతే హెల్. ఆయన మాటలు తృణీకరిస్తే వాక్యం కరువు వచ్చేస్తుందమ్మా కదా. సరైన వాక్య బోధన లేదు, ఏదో తిప్పి అడిగినప్పుడు ఆడికే తెలియదు కదా. సో లెట్స్ నాట్ బి క్యారీడ్ అవే బై దట్. ఫిలిక్స్ గారికి అంటే అవకాశం ఇచ్చాడు దేవుడు. మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు, అనేక అవకాశాలు ఇస్తాడండి, మన బ్రతుకు మార్చుకోవడానికి, మనం దిద్దుకోవడానికి ఇస్తాడు. కొంతమంది వాడుకుంటారు, కొంతమంది ఏంటి ఇక వీళ్ళలాగా ఫిలిక్స్ లాగా తర్వాత పిలుస్తా అన్నాడు. తర్వాత చూద్దాం ఇప్పుడు ఏముంది ఇంత అని, ఇంకా ఆయనకు అవకాశమే దొరకలేదు కదా. ఇంకో మాట చూడు, 2 తిమోతి 4:2 చదువుదాం. 2 తిమోతి పత్రిక 4:2 4:2 వాక్యమును ప్రకటించుము, చదవండి, ఖండించుము, గద్దించుము. వాక్యం ఎక్కడైతే ఈ 3 చేస్తుందో, 3 చెప్తారో అక్కడ మనుషులు ఉండరు. ఏంటి, ఖండించుము, దేన్ని ఖండించాలి, పాపమును, పాప జీవితాన్ని ఖండించుము, తర్వాత గద్దించుము, బుద్ధి చెప్పు. ఈ 3 చెప్పిన దగ్గర ఎవరుండరు. ఇవన్నీ చెప్పకుండా మీరు చూడండి, ఇప్పుడు వచ్చే టీవీల్లో వాటిల్లో ఇవన్నీ చెప్పరా, చెప్తే ఏమన్నారు, లైక్స్ రావు, లేక సబ్స్క్రిప్షన్ రాదు. సో బెటర్ ఏంటి, చెప్పకపోవడమే బెటర్. మనుషులు వాక్యం కరువు అయిపోయింది. ఈ కింద ఫుట్నోట్ ఉంది చూడమా, కింద ఫుట్నోట్ ఆరోగ్యకరమైన బోధన ఉంది, ఎక్కడన్నా ఉందా, ఆరోగ్యకరమైన బోధన ఉంది కింద చిన్న అక్షరాలు చూడండి, జరిగా ఉంది. ఆరోగ్యకరమైన బోధ అంటే ఏంటది, ఆరోగ్యం ఇచ్చేది అనమాట, మనుషులకు ఆరోగ్యం ఇచ్చేది. ఖండించుము, చదువు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. మనుషులకి కావాలి ఇది, ఖండించటం కదా, గద్దించటం. ఈ 3 కావాలా వద్దా, ఇంగ్లీష్లో ఏమని చెప్పు, రిప్రూవ్, రెబ్యూక్. ఈ 3 అవసరమా అనవసరమా, ఇది లేకపోతే మామూలు పిల్లలకు కూడా మీది అవసరం అండి. ఏమేమి చూడు, తెలుగు చదువు, పిల్లలకు అవసరమా, వాళ్ళు ఏ పని చేసినా నువ్వు ఖండించలేదు అనుకో, ఏమవుతున్నాడు వాడు, అనుకుంటాడు నా అంత తెలివి మంతుడు ఇంకోటి లేడు అనుకుంటాడు, నేను చేసిన నీకు కరెక్ట్ అనుకుంటాడు. ఖండించము ఒకవేళ తప్పు అయితే, తర్వాత గద్దించడం అవసరమా పిల్లలకి, అవసరం లేదా, అవసరం. లేకపోతే ఏమవుద్ది,
మొండోడు అయిపోతాడు, బండోడు అయిపోతాడు. ఖండించము, ఇంకా బుద్ధి చెప్పు. వాడికి అప్పుడప్పుడు ఏం చెప్తున్నారే, బుద్ధి చెప్తున్నారు. పనిష్ చేయాలి కదా, బుద్ధి చెప్పాలి. ఎప్పుడు కొట్టద్దు, అప్పుడప్పుడు కొట్టాలి. అప్పుడప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, అవునా కదా. ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు తెలుసా, పిల్లలకి ఇస్తారు, చాలామంది పిల్లలకి ఇస్తారు. ఈరోజు నువ్వు ఈ పని చేసావు కాబట్టి, కప్పు పగలగొట్టావు కాబట్టి దీంట్లో కిచెన్లో, సో నెక్స్ట్ 3 days నీకేం లేదు, ఏం లేదు, కిందే పడుకోవాలి, బెడ్ మీద కాదు. ఒక్కొక్కడికి బెడ్ మీద పడుకోకపోతే నిద్ర రాదు తెలుసా మీకు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ ట్రీట్మెంట్. అప్పుడు వాడు నేర్చుకుంటాడు ఏంటి, టు బి కేర్ఫుల్ విత్ థింగ్స్. సో వాక్యం కరువు అయిపోయిందమ్మా, జాగ్రత్త పడదాం, జాగ్రత్తగా మనం మనం నేర్చుకుందాం, ట్రై చేద్దాం. మనమే వాక్యం చదువు. బైబిల్ లేకపోతే ఏం చేయి, కొనుక్కో కదా. మనకి బట్టలు పాతగా అయిపోతే ఏం చేస్తాం, చెప్పండి జవాబు. కొత్తగా కొంటా, అట్లా బైబిల్ కొను, ఏం కాదు. మనకేం అలవాటు అంటే ఎక్కడైనా ఫ్రీగా బైబిల్ దొరుకుతాయేమో చూస్తుంటావు. లేదు, నువ్వు కొనుక్కోవాలి బైబిల్. యూ హ్యావ్ టు బై ఏ బైబిల్ కదా. దాని అప్పుడు నీకేం తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుంది. ఫ్రీగా రాదు కదండి. ఎస్, ఏంటంటే ఈ రోజుల్లో మరి మోటివేషనల్ థియాలజీ చెప్తున్నారు, లేదా గ్రీకు ఏంటది ఇంకోటి హెబ్రీ 10 ఎవరికి అర్థమైందా, అది ఎక్కడ చెప్పాలి. గ్రీకు అవన్నీ బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర మంచిగా వస్తుంది, అది బాగుంటుంది, అవునా కదా. వాక్యం లేదండి, అందుకని రకరకాల స్కీములు పెడుతున్నారు కొన్ని చర్చెస్, చూసారా. వాక్యం లేదు కాబట్టి దాని స్థానం ఏం పెడుతున్నారు, స్కీములు. మీరు 10,000 ఇస్తే మీ ఇంటికి కేక్ వస్తుంది, నా తర్వాత ఒక కత్తి వస్తుంది, తర్వాత ఒక క్యాండిల్ వస్తుంది, తర్వాత ఒక అగ్గిపెట్టి వస్తుంది, ఇంకేమొస్తుంది, ఇవన్నీ వస్తాయండి మన ఇంటికి. ఎంత ఇస్తే కోసుకొని కత్తి కూడా వస్తుందండి. మా ఇంట్లో లేవు ఆ కత్తులు. సో ఇవన్నీ కార్నల్ అంటే శరీర సంబంధమైన ప్రణాళికలు వేస్తున్నాను. ఎందుకంటే వాక్యం కరువు అయిపోయింది కాబట్టి. స్లోగా ఇది వాక్యం కరువు అయిపోతున్నాము. జాగ్రత్త పడదాం, మనం సమృద్ధిగా ఉండాలి వాక్యంలో, అంతేగాని ఎట్లా ఉండకూడదు, కరువుగా ఉండకూడదు. నువ్వు ఎంత వాక్యం తినాలంటే నువ్వు ఇతరులకు ఏం చేయాలి, పంచిచ్చేటట్లు ఉండాలి, అంతేనే కదా. నువ్వే కరువులో ఉంటే నువ్వే అవుతావు, అవునా. ఎస్, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువు. 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధ, కింద ఫుట్నోట్ ఉంది. హితబోధ అంటే హితం అంటే ఏం చెప్పు, మంచి బోధన మనుషులు ఏం చేయట్లేదు ఈ రోజుల్లో, ఇష్టం లేదు. మరి ఏం కావాలి, అవి టచ్ చేయకుండా వేరే చెప్పు. హితబోధన సహించక దురద చెవులు గలవారై చదువు. ఆమేన్. ఏమన్నాడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు. మీరు ఈయన ఎప్పుడైనా విన్నారా లేదా, శ్యామ్ కిషోర్ విన్నారా. ఆయన బోధ ఏం చేస్తా తెలుసా, నువ్వు తాగుతున్నావా, డోంట్ వరీ, తాగే రా చర్చికి, మందు కొట్టు, ఏం కాదు. నువ్వు దమ్ము కొడుతున్నావా, కొట్టు, అక్కడ బయట కొట్టేసి రా, ఏం కాదు. ఎందుకంటే ఉన్న పాటను వస్తే దేవుడు ఏం చేస్తాడు, ఆయన నా చూసుకుంటాడు. ఆయన తాగొస్తుంటాడు కూర్చుంటాడు. ఆడికి ఏమనిపిస్తుంది చెప్పండి ఏమనిపిస్తుంది, ఏం బాగుంది ఇది బోధ. దురద చెవులు కదా, దురద చెవులు అంటే నాకు అనుకూలంగా ఉన్నాయి, నాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏంటి మనుషులు ఎక్కువ వస్తారు. ఇందాక నేను ప్రశాంత్, ఈ రోజుల్లో జనాలకి ఏం కావాలి, నాకు నా ఆశలకి, నా దురాశలకి దాన్ని ఖండించకుండా, దాన్ని పాయింట్అవుట్ చేయకుండా నువ్వు ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చున్నావు. కానీ ఇట్లా పాయింట్అవుట్ చేస్తే ఫెలిక్స్ మాదిరి నాకేమైపోద్ది, మండిపోద్ది. అందుకని బాత్రూమ్కి గీతంకి వెళ్ళి వస్తామట, లేదా ఏదైనా పనులు కల్పించుకొని రాకూడదు. చూసారా, దురద చెవులు గలవారై, చదువు, తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక. ఇప్పుడు ఏం కావాలంటే ఇప్పుడు కల్పన అంటే ఊహించడం,
ఊహించి చెప్పే కథలు అన్నట్టు. కథలు అంటే స్టోరీ. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పరా ఎవరన్నా అంటే ఏం చెప్తున్నారు తెలుసా? చెప్పండి, ఏం చెప్తున్నారు? ఏమైంది? దేవుడు నాకు కనిపించి ఏం చెప్పాడు? పెద్ద కారు ఇస్తా అన్నాడు. ఇదంటే సాక్ష్యం. అసలు నీకు రక్షణ ఇచ్చాడా? అసలు రక్షణ అదే కదా ముఖ్యం. ఏం చెప్పాలండి తెలుసా సాక్ష్యము? మీకు ఇక్కడ చెప్పినా అక్కడ నేను ఒకప్పుడు గుడ్డివాడిని అయి ఉంటిని, ఇప్పుడు చూస్తున్నాను. ఇది సాక్ష్యం. ఏసీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, నాకు బాయిదోవి ఇచ్చాడు, ఇది కాదు. అంటే సాక్ష్యం చెప్పాలంటే ఒట్టి ఫిజికల్ ఆస్పెక్ట్ చెప్తున్నాడు. నీకు దేవుడు ఏం చేశాడు? మేలు నరకం తప్పించాడండి, నా బ్రతుకు బాగు చేశాడు, అది చెప్పాలి. అది సాక్ష్యం. సమరయిస్తే ఏం సాక్ష్యం చెప్పండి? అయ్యా బాయిలో నీళ్ళన్నీ తోడిపోసాడని చెప్పిందా? ఏం చెప్పింది? నా గురించి, నా పాప జీవితం గురించి చెప్పినవాడు ఈ మెస్సయ్య కాదా? మెస్సయ్య అనగా రక్షకుడు నన్ను. ఇదమ్మా సాక్ష్యం అంటే. చూసారా, కల్పన కథల వైపు తిరుగుతున్నారు చాలామంది. వాక్యం లేదు, సరైన వాక్యం లేదు. కల్పన కథలు అంటే ఏంటి? కుక్డప్ స్టోరీస్ అనమాట. కుక్డప్ స్టోరీస్. నాకు అది కనిపించింది, ఇది కనిపించింది. ఏం కనిపిస్తుంది? మెంటలీ ఇల్లు కూడా కనిపిస్తుంది. మా ఇంట్లో ఒక తలకాయతుంది. మా ఇంట్లోకి వాళ్ళు రెంట్కి ఉండేవాళ్ళు చాలా దినాల తర్వాత ముందు. ఆమె ఏం చేసేదంటే ఆమె గాంధీలో పనిచేసేది, హెబ్రోన్కి వెళ్ళేది, పెంతకోస్తలకు కూడా వెళ్ళేది అనమాట. మిక్స్డప్. రెండింటికి వెళ్తే బుర్రలు ఏమవుతాయి? అన్నీ మిక్స్ అయిపోతాయి. అక్కడ వెళ్ళినప్పుడేమో ఆ బ్యాగ్ తగిలించుకుపోయేది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసేది తెలుసా? పెంతకోస్త తెచ్చుకెళ్ళి ఇక్కడ ఉండేది ఆవిడ. అయితే ఒకరోజు పైనుంచి నీళ్లు తెలియదు. నేను స్కూటర్ చూసుకుంటున్నాను. ఏంట్రా అని చూస్తే ఇది. అక్క ఏంటక్క అంటే ఏం లేదు బ్రదర్, బాబు అనేది నేను చాలా పెద్దామనుకోండి. ఆమె ప్రేయర్ నీళ్ళు అన్నమాట. ప్రేయర్ నీళ్ళు ఏంటక్క అని పైకి పోయినా. అయ్యా మీ అంకుల్ మీ అన్న ఏం చేస్తున్నాడంటే నా మీద చేతబడి చేస్తున్నాడు. ఎవరి మీద? సో నేనేం చేస్తున్నా? ప్రేయర్ చేసే ఇల్లు అంతా చల్లి తుడుస్తుందంట. మీ మీద ఎందుకు చేస్తాడక్క? మీరు చేతపడి మీ చేదేస్తాడు. లేదు నీకు తెలియదు. చూడు ఇక్కడ రా అని అక్కడొక మూల ఇక్కడొక మూల కొట్టినాడంట ఆయన. ఇక్కడ 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 4 మూలలు. దీంట్లోనే ఉందంతా కథ అంతా. దాంట్లో ఏమో కథ ఉందాక? క్రిస్మస్ టైం కదా, క్రిస్మస్ టైంకి ఏం కడతాడు? ఆడేదో కొట్టుకొని డెకరేషన్ చేసుకొని ఆడ ప్రయత్నం. ఇవి దానికి ఏమో భాష్యం ఇచ్చింది, అర్థం ఇచ్చింది. అందులో ఏదో కథ ఉందంట. ఎందులో నాకే కథ కనిపించలేదు కదా అక్క. లేదయా నీకు తెలియదు, ఇది స్పిరిట్ ఆత్మీయ పోరాటం ఏదేదో చెప్తున్నాడు. వాళ్ళ పదాలన్నీ వేరుగా ఉంటాయి. ఆత్మీయ పోరాటం, ఆత్మీయ ఆరాటం ఏదో చెప్తుంది అన్నమాట. ఏం ఆరాటం పోరాటం నాకేం కనిపించలేదు. ఆ 4 మూలలు ఎందుకు కొట్టాడు చెప్పు? కొంతమంది ప్రతి దానికి ఏం చేస్తారు? పెడార్థాలు అన్నమాట. ఒట్టి డెకరేషన్ కోసం నెక్స్ట్ డే ఆయన వచ్చి డెకరేషన్ చేసుకున్నాడు. ఒకరోజు అంటే దేవుడు అన్నాడంట ఆమెతో, మీ ఆయనకు అన్నం పెట్టొద్దు అన్నాడంట. నేను ఆలోచన చేశాను, నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉండేది అప్పుడు. మన ప్రభు ఎప్పుడన్నా మీ ఆయనకు అన్నం పెట్టద్దు, మీ ఆయనకి కాఫీ అది చెప్తాడమ్మా? ఏ దేవుడు చెప్తున్నాడు నీకు? పైన ఇంకొక దేవుడు ఉన్నాడు తెలుసా నీకు? వాడే దీనికి బైబిల్కి వ్యతిరేకంగా డైరెక్షన్స్ ఇచ్చేదాన్ని ఎవడు? అదే కదా, అదే వాళ్ళ ఆయనకి అన్నం పెట్టదు, ఆయన విశ్వాసి కాదని చెప్పాడంట. ఎవరు చెప్తాడా అట్లా? నీ కొద్దిగా కామన్ సెన్స్ ఆలోచన చేసి చెప్పండి నాకు. చెప్తాడా? నువ్వు ఆయన విశ్వాసం కాదు, ఆయనకు నీళ్ళు లేదు, అన్నం పెట్టదు అని చెప్తాడా? మరి ఏం పెట్టమంటావు ఆయనకి? అర్థమైందా? కల్పనా కథల వైపు తిరిగి కాలం వచ్చిందంట. సో లెట్స్ బి కేర్ఫుల్ అండి. ఇట్లాంటి కాకమ్మ కవర్లు చెప్తే ఏం చెప్పాలి? అమ్మా నాకు టైం లేదు, గుడ్ బై మ్యాగీ, వెళ్ళొస్తాను పంపించాలి కదా. ఈ మ్యాగీ అనే కాదు, ఎవరైనా వస్తుంది కదా. వాక్యం చెప్పి విను, దట్స్ వెరీ నైస్. అంతేకాని కల్పనా కథలు చెప్తే మనకేంటి? అసలు బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ కానే కాదన్నమాట. ఏంటి? అన్నం పెట్టదు కదా. ప్రభు ఎవరికైనా ఏంటి? పాపిని విశ్వాసిని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు దేవుడు, అంతేనా కదా? అంతే. ఎనయ్య రెండో కరువు చూడండి. రెండో కరువు అంట పాపం వలన కరువు వస్తుందంటమ్మా. నెంబర్ 1 వాక్యం కరువు, నెంబర్ 2 ఏంటి? పాపం వలన కరువు. మన బ్రతుకులో పాపం వచ్చినప్పుడు మనకు కూడా ఏమొస్తుంది? కరువు వస్తుంది.
ఆర్థిక కరువు, ఆత్మీయ కరువు, ఆర్థిక కరువు, హెల్త్ విషయంలో కరువు కదా. లేవీకాండం 26వ అధ్యాయం ఒకసారి. లేవీకాండం 26వ అధ్యాయం. లేవీకాండం 26వ అధ్యాయం 18 నుంచి 20 వచ్చే వరకు చదవండి. లేవీకాండం 26వ అధ్యాయం 18 నుంచి 20. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 105. ఎస్, ఓల్డ్ టెస్ట్మెంట్లో చదువు. ఇవన్నీ సంభవించినను, అది అండర్లైన్ చేయండి. మీరు ఇంకా నా మాటలు వినని ఎడలా నేను మీ పాపములను బట్టి మీ పాపములను బట్టి నేను మిమ్మల్ని ఎన్ని రెట్లు 7 7 టైమ్స్ నీ బలగర్వమును, మీ బలగర్వం అంటే దేని వల్ల గర్వం అంట? బలం భంగపరిచి ఆకాశం ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను. అదేంటది? మెటాలిక్ ఆకాశం అయిపోద్దా? అర్థమేంటి? ఆకాశం ఇత్తడిలా ఏమన్నా ఇనుములాగా అయిపోద్దండి. అర్థం ఏంటి చెప్పు? వేడా? కాదు, అసలు వర్షం రాదు. ఆకాశం ఇనుములాగా అయిపోద్ది అంటే దానికి వర్షం రాదు. వర్షం రాకపోతే భూమి పంటలు రావు, నీళ్ళు ఉన్న తాగడానికి. అన్నీ కూడా మనం వాటర్ మీద, అది రెయిన్ మీద కదండి మన ఆధారం. భూమి ఎట్లయిపోతుందా? ఇత్తడి మీద ఏమైనా పండుదా? అది నీకు పంటను కూడా కరువు అనమాట. నో వాటర్, నో క్రాప్స్, కరువు. చూసారా? నీ పాపం వల్ల 7 అంతలు నేను దండిస్తా ఇశ్రాయేలు అంటున్నాడు. చదువుమా. అంటే నీ బలగర్మమును బట్టి చదవండి. ఉండ చేసేదను, నీ బలము ఉడిగిపోవును, నీ భూమి ఫలింపకుండును, నీ దేశ వృక్షములు ఫలమీయకుండును. చాలమ్మా. ఏమంటున్నాడు దేవుడు? నీ పాపను బట్టి నీకేమిస్తాను? కరువు. మన దేశంలో కరువు ఉందా? కరువు ఉంది కాబట్టే రేషన్ కార్డులు ఇచ్చాడు కదా. కరువు ఉందా లేదా? ఉందండి కదా. అందుకనే రేషన్ కార్డులు అందరికి బియ్యం దొరకదు. 2 రూపాయల బియ్యం అవన్నీ ఏంది? కరువు కదా. సరిగ్గా పంట వచ్చే టైంలో ఏమవుతుంది? మొన్న వచ్చినట్టు వర్షం వస్తుంది, ధన అంతా అన్ని రైస్ అంతా ఏమవుతుంది? మొలకలు వస్తాయి కదా. నేను ఆకాశమును ఏం చేస్తాను? ఇనుములాగా చేస్తాను, భూమిని ఇత్తడిలాగా చేస్తాను. అంటే నువ్వు పంటలు పండవు, కరువు వచ్చేస్తాను. పాపం వలన నేను 7 అంతలుగా నేను శిక్షించబోతున్నా. నువ్వు రిపెంట్ అయ్యి నా వైపు తిరిగితే అవన్నీ ఏమైపోతాయి? కరువును సమృద్ధిగా మారుస్తాడు దేవుడు. ఆమేన్. లేకపోతే కరువు. మన దేశం ఎంత కరువులో ఉందో కదా. నీటి కరువులో ఉందండి ఇప్పుడు. నీళ్ళు బెంగళూరు సిటీలో అంట గవర్నమెంట్లో ఒక రూల్ పాస్ చేశాడు. బాబు రోజు స్నానం చేయొద్దు, మీరు 5 రోజులకు ఒకసారి చేయాలి స్నానం. నీకు ఇష్టం ఉంటే బెంగళూరు నుండి లేకపోతే మద్రాసు వెళ్ళిపో. 5 డేస్కి ఒకసారి స్నానం చేయాలి. ఎందుకు చెప్పు? తాగటానికే నీళ్ళు రాని నువ్వు ఏం చేస్తున్నావు? కరువు వచ్చేసింది కదా. నీటి కరువు వచ్చింది. అండ్ ఒక్కొక్క క్యాన్ 20 లీటర్ల క్యాన్ ఎంత తెలుసా? 500 అంట. 500 ఓన్లీ. అది కూడా మనం లైన్లో పెట్టి పోవాలి. రేపు మార్నింగ్ మన సీరియల్ ఆర్డర్. ఒకప్పుడు ట్యాంకర్ వచ్చేది చూడండి, మనం గిన్నెలు డబ్బాలు లైన్లో పెట్టుకొని కూర్చొని వాళ్ళం. ఆ టైప్లో ఒక డబ్బా పెట్టి రావాలి నువ్వు. అప్పుడు ఎవరి డబ్బా ఇదని నీకు ఇస్తాడు అన్నట్టు రేపు పొద్దున. అది ఎంత? అది ఇమాజిన్ అండి, 500 రూపీస్ ఒక 20 లీటర్స్. నువ్వు ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ నాకు తెలియదు ఎంత. 10 రూపీసా? 10 రూపీస్. ఎన్ని కొనుక్కోగల? బెంగళూరుకి వెళ్ళి వాటర్ బిజినెస్ చేసినా బాగుంటుంది. నీళ్ళు లేవు కదా, అయినా సరే నీళ్ళు లేవు. ఎంత కరువు వచ్చిందంటే 5 రోజుల కోసం స్నానం చేయాలన్నాడు. నువ్వు చేయొద్దు. తర్వాత గీర్లు కడిగేది లేదు ఇప్పుడు. ఉట్టి తుడుచుకోండి చాలు. కార్లు, వెహికల్. కొంతమంది నీళ్ళు నల్ల రాగానే ఏం చేస్తారు? కారు, బైక్, కుక్క పిల్లలు, నక్క పిల్లలు, వాటికి కూడా స్నానం చేపిస్తారు అప్పుడే. చిన్న పిల్లలు. మనకు నీళ్ళ రంది కదా, అవునా కదా.
అవునా? ఓ ఎన్ని చేస్తారు ఆ నీళ్ళు పైప్ పట్టుకొని కదా, లుంగి కట్టుకొని అంకుల్ ఎన్ని చేస్తాడు, అవన్నీ నిషేధం. ఎందుకంటే మనకేం లేవు నీళ్ళు, డ్రింకింగ్ వాటరే లేవమ్మా అసలు. ఎక్కడ? బెంగళూరు. కరువు వచ్చేసింది. రేపో మాపో మన రాష్ట్రానికి కూడా, మన సిటీకి కూడా వచ్చేస్తాం. ఎందుకంటే మనం ఏం చేసామంటే చెట్లన్నిటిని ఏం చేసాం, నరికి పడేసాం కదా. అంతా కాంక్రీట్ జంగిల్ అనమాట. మన హైదరాబాద్ అంటే ఏంటి, కాంక్రీట్ జంగిల్. అంటే కాంక్రీట్ అంటే సిమెంట్. సో వర్షం ఏమైపోయింది, లేదు. కాలక్రమంగా మనం కూడా ఏమైపోతాం, మనదైతే 1000 రూపాయలు పెడతాడు ఒక 20 లీటర్లు కదా. సో అవన్నీ అసలు మెయిన్ కారణం ఏంటంటే మానవుని యొక్క పాపం. ద్వితీయోపదేశకాండం తీయమో ఒకసారి 28వ అధ్యాయం, డ్యూట్రానమీ 28 చదువుదాం. 28వ అధ్యాయం తీసారా? 23, 24 వచ్చినాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23, 24. మీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును. అబ్బా. యెహోవా ఏ దేశమా? మీ దేశం. మీ దేశం వర్షమును ధూళిగాను, బుగ్గిగాను. ధూళి అంటే డస్ట్గా మార్చేస్తాం. సరిగ్గా మబ్బులన్నీ కమ్ముకుంటే గాలి వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోతుంది కదా. మొన్న చూడండి వర్షాలన్నీ, ఇవన్నీ అకాలపు వర్షాలు అంటాం. అకాలం అంటే టైం కానీ టైంలో వచ్చే వర్షాలు ఏమంటారు, పంటలు వస్తున్నాయి అనుకుంటాడు, అంతే లేపుకొని వెళ్ళిపోద్దాం. అన్నీ మొలకలు వచ్చేస్తాయి. వరి ఏం చేస్తావు, దాన్ని మొలకలు వస్తే ఏం చేస్తావు, పడేయాలి, స్మెల్ వచ్చేస్తుంది కదా. బికాస్ గాడ్ పాపం సహించలేక భరించలేక మనుషుల మీద ఇలాంటివన్నీ చేస్తున్నాడండి. అందులో చూడమ్మా ఒకసారి చూద్దాం, లేవి కాండంలోనేనా 23 వచ్చిన చదవండి ఎవరన్నా. 26, 23 సారీ 26, 23. మాట శిక్షణ మూలంగా మీరు నా ఎదుట గుణపడక. గుణపట్టం అంటే ఏంటి అర్థం? మళ్ళీ చెప్పు. గుణపట్టం శిక్ష. మళ్ళీ చదువు. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక. గుణపట్టం అంటే ఏంటి? సెట్ చేసుకోవడం, సరి చేసుకోవడం, మంచిగా లెక్క మన బ్రతుకు మార్చుకోవడం కదా, నా దారి మార్చుకోవడం. శిక్ష ఇస్తున్నాడు దేవుడు దేనికి? నేను గుణపడాలని, నేను బాగోవాలని. అంతేనా? శిక్ష వలన చదువుమా, చదువు. నేను కూడా మీకు విరోధముగా నడిచాను. ఏమండి ఒక నిమిషం ఆపుదాం ఒకసారి. దేవుడు మన విరోధం అయ్యాడంటే ఏమవుద్ది తెలుసా నీకు? ఏమవుద్ది? ఏం కదా, ఇక మనం వేస్ట్ అసలు. యూ కెనాట్ ఫైట్ గాడ్ కదా. దేవుడు గుణపట్టానికే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి, ఆయా టైంలో పనిష్ చేస్తున్నాడు. బుద్ధిగలవాడు దాన్ని ఏం చేస్తాడు, సెట్ చేసుకుంటాడు. గుణపడక కదా. అండ్ మనం గుణపడాలని, సరి చేసుకోవాలని, సరైపోవాలని అన్ని విషయంలో. ఎప్పుడైతే మన ఇంట్లో మన బ్రతుకులో పాపం పోతుందో అప్పుడు ఏమవుద్ది, మన ఈ లైఫ్, మన ఇంట్లో ఉన్న కరువు అంతా ఎట్లా పోద్ది, ఆశీర్వాదంగా మార్చాం కదా. మన చాలా ఇళ్ళలో కరువు ఉంటుంది అన్నమాట కదా. డబ్బు విషయం కరువు, తిండి విషయం, తర్వాత ఇంకేంటి రకరకాల కరువులు ఉంటాయి అన్నమాట. వాటి అన్నీ పోవాలంటే ప్రభు దగ్గరికి వచ్చి ఏం కావాలి, గుణపడాలి, బాగు చేసుకోవాలి. నీ పాపం ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, దీని అంతటి కారణం నా బ్రతుకు ప్రభు అని. కొంతమంది బయటకు మంచిగా లోపలేంటి దొంగ బతుకులు ఉంటాయి, నాకు డబుల్ లైఫ్ ఉంటాయి కదా. దట్స్ కాల్ వేషధారణ చేయటం. దేవుడికి అవన్నీ ఇష్టం లేదు. గుణపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు ఆయా సమయాల్లో మనల్ని ఏం చేస్తుంటాడు, శిక్షిస్తున్నాడు, ఆయా ట్రీట్మెంట్ ఇస్తుంటాడు దేవుడు. గుణపడాలని కదండి. అవునా? మనం ఎట్లాగా మన గుణం మంచిది కాదు, దేవుని వాక్యం చేత గుణపడాలి కదా. గుణం మంచిది కాదు కదా, అవునా కదా. చాలాసార్లు మంచిగా ఉన్నట్టే ఉంటాం,
మళ్ళీ తిక్క పనులు చేస్తాం, గుణపడాలి కదా. దేవుడు అదే అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఉంది కరువు చూడండి. ప్రభువు రాకడకు ముందంట ఈ భూమి మీద ఏమొస్తాయి? కరువు. మాథ్యూ చాప్టర్ 24 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24 అధ్యాయం. మత్తయి సువార్త 24 అధ్యాయం. 4 నుంచి 8 వచ్చిన వరకు చదువు. పాస్ చేద్దాం. యేసయ్య ముందు రాకడ ముందు దినాల్లో ఏముంటుందంట? మోసం ఉందామా లేదా? ఇప్పుడు లేదా? మోసం ఎక్కువ వద్దంటండి. ఎక్కువైందా ఇప్పుడు? ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువైందా? చాలా. ఎందులో మోసం ఉంది? ఎందులోనో తీసుకో. భక్తిలో కూడా మోసం ఉందా లేదా? ఒక ఇన్సిడెంట్ విన్నా నేను ఇక్కడ చాలా రోజుల క్రితం. ఒక పెళ్లి సెట్ చేశారు. ఒక పెళ్లి సెట్ చేసి అమ్మాయి ఎంఎస్సి మ్యాథ్స్ చదివింది. మా ఇంటి దగ్గర చర్చిలో ఒక అబ్బాయి అనమాట. ఏం చేస్తామంటే నేను సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా సాఫ్ట్గా పనిచేస్తా అని చెప్పినాడు. వీళ్ళందరూ మూసిపోయినారు అవతల పార్టీ వాళ్ళు. చాలా సాఫ్ట్వేర్ అంటే ఎక్కడ అంటే మా ఏంటది ఇది ఉన్నాయి కదా సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటాయి అవి? హైటెక్ సిటీ, ఇంకా ఇది ఉంది కదా గచ్చిబౌలి, ఇంకా ఎన్ని ఉన్నాయి ఆ ఏరియా అని ఏదో పేరు చెప్పాడు. ఓ గుడ్ అన్నారు. అన్నీ రెడీ చేసుకున్నారు. పెళ్లి కార్డులు వేశారు, ఎంగేజ్మెంట్ అయింది, ఏమంటారు పెళ్ళి డేట్ ఫిక్స్ చేశారు, ఇచ్చి పుచ్చుకోవడానికి గురించి చెప్పారు. ఆ అమ్మాయిలు ఎంత ఎక్సైటెడ్ అంటే ముందే తీసుకుపోయి అన్నీ ఇచ్చేసారు సామాన్లు. ఎవరికి? ఈ సాఫ్ట్వేర్ ఆయనకి. చాలా సాఫ్ట్గా ఉన్నాడు కదా అని ఇచ్చేసినాడు. ఒకరోజు ఏమైందంటే ఎవరో ఫోన్ చేశారంట పెళ్లి కూతురు వాళ్ళకి. అయ్యా ఈ పెళ్లి కొడుకు అసలు ఆడు సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కాదు, ఆడు నోవేర్ అన్నారు. ఆవిడ ఎవరు నువ్వు అంటే అవన్నీ అనవసరం, పోయి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పినారు. వీళ్ళకి అనుమానం వచ్చింది. అదే దొరకక అల్లుడు దొరికినాడు, చూద్దామని అక్కడ పోయినారు. ఎక్కడ? హైటెక్ సిటీ వాళ్ళ ఆఫీస్కి పోయినారు. పోతే చెప్పినా కదా ఇక్కడ పని చేస్తాను, పోయి పలానా మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు. అమ్మ ఆయన మేనేజర్ అంట కదా మీ సెక్షన్కి అని అడిగినాడు. ఎవరిని? అక్కడున్న రిసెప్షన్ మేనేజరా డ్యామేజరా? వాడు మా ఆఫీస్ బాయ్ అన్నాడు. ఎవరు? ఆఫీస్ బాయ్ అంటే తెలుసా ఏంటి? అటెండర్. ఇప్పుడు పేర్లు మార్చాయి కదా, అటెండర్ తర్వాత ఇంకేదో పెడతారు పేరు, మంచి పేరు. ఆఫీస్ సబార్డినేట్. అదేదో పెద్ద ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది. బిరుదు మాత్రం ఎట్లుంటుంది? మామూలు కూడా. అది చేసే పని ఏంటి తెలుసా? మరే ఈ ఫైల్ అక్కడ ఇచ్చారా అంటాడు. తర్వాత బాబు ఛాయ్ తాగాలనిపిస్తుంది, ఒక ఛాయ్ తీసుకురా. ఈయన ఆఫీస్ సబార్డినేట్ ఆయనని. ఇంకొక పేరు ఏదో చెప్పినాడు. అటెండరా? కాదు అటెండెంటా? లేదంటే మా ఆఫీస్లో అటెండర్ అన్నాడు అనమాట ఆయన. సాఫ్ట్వేర్ అన్నాడే. సాఫ్ట్వేర్ ఆడ మొఖమా? ఆడ దాని స్పెల్లింగే రాదనంటే ఆడు. వీళ్ళు బిత్తరపోయినాడు. తీరా చూస్తే మనోడు ఛాయ్ అదే ట్రే పట్టుకొని పోతున్నాడు అనమాట. అలా సాఫ్ట్వేర్ ట్రే పట్టుకొని పోతాడా? వీడికి అనుమానం వచ్చింది. అరే ఇదేంటని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఏమరా బాబు అంటే అవును చెప్పి వీడు అవును చెప్పినాను పెళ్ళి కావాలి చాలా రోజుల నుంచి అందుకని చెప్పినాను. ఆ అమ్మాయి క్వాలిఫికేషన్ ఏంటి తెలుసు అంటే తెలుసు. నేను కూడా ఇవి పెద్ద గొడవ అయిపోయిందండి. వాళ్ళు ఇది వచ్చారు వాడు, వద్దు మాకు ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం, అవన్నీ రిటర్న్ ఇచ్చేయమన్నాడు. వాళ్ళు ₹1,00,000 ఇచ్చినారు బహుమానంగా. తర్వాత సామాన్లు గీమాన్లు ఇచ్చినారు, అన్నీ తీసుకొని పోయాడు. వాడేం చేశాడు? నా దగ్గర 1,00,000 అంతా ఖర్చు అయిపోయింది, నేను కొనుక్కున్నా అన్నాడు. బట్టలు గిట్టలు కొనుక్కున్నాడు. పోనీరా బాబు, ఈ అమ్మాయి బతుకేమైంది? బయటపడ్డది కదా. జీవితం అంతా ఏడ్చే కన్నా ఈ 10 రోజులు ఏడిసి ఏమవుతుంది? మోసం. ప్రభు వచ్చే ముందు దినాలు ఏం పెరిగిపోద్దండి? మీరు మోసపోకుండా చూసుకోండి అన్నాడు. అవునా? ఆ మాట అన్నాడు చూడ ఒకసారి. నా ఒకటే వచ్చిన 24 యేసు వార్త ఇట్లా నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా, ఎందుకంటే మోసం ఎక్కువైపోతుంది కాదు. ఇదే కాదండి, చాలా విషయాలు ఏమైపోయింది. మన ఎంసెట్ రాశారు. ఏ ఎంసెట్ రాసిన అమ్మాయిని అబ్బాయిని బాగా రాసావా? మనం బ్రహ్మాండంగా రాశారు. కొన్ని లక్షల మంది రాశారు. అందరూ బ్రహ్మాండమే. ఒక్కడు నేను సరిగా రాయలేదు అని అన్నాడు. సరిగా రాశాడో లేదు ఎప్పుడు తెలియదు.
ఇంకొక 2-3 రోజులు ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు తొందరగా ఇస్తానే అన్నాడు 1 వీక్ 20 days. ఇదేమో అది మోసం అనమాట. అసలు అమ్మ నాన్న మోసం చేసేవాళ్ళు, భార్య భర్తలు మోసం చేసేవాళ్ళు, సంఘాన్ని మోసం చేసేవాళ్ళు, పాస్టర్ మోసం ఉన్నారా? ఓ ఎస్ ఏమేమండి చదువుమ్మా చదువు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. చదవండి. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు వస్తాయా? ఎస్, అక్కడక్కడ కరువులు, భూకంపములు. ఎస్. ఏమండి మరి ఇప్పటికీ కూడా కరువు ప్రాంతం ఏంటి తెలుసా? జింబాబ్వే అనే ఒక ప్లేస్ ఉంది, కెన్యా, ఈ ఏరియాస్లో ఆఫ్రికా ఖండంలో అసలు భయంకరమైన కరువు అనమాట. కారణం ఏంటంటే వాళ్ళందరూ సోమవారాలు పని చేయరు అన్నమాట. అందుకని ఏమొచ్చింది ఆటోమేటిక్గా? ఎస్, ప్రభు రాకడ ముందు దినాల్లో కరువు వస్తుందని బైబిల్ ప్రవచిస్తుందండి. లార్డ్స్ రిటర్న్, బిఫోర్ లార్డ్స్ రిటర్న్ కరువులు వచ్చేస్తాయి కదా. నేను కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. యేసయ్య తొందరగా వస్తున్నాడమ్మా. నువ్వు సరిగా సెట్ చేసుకోకపోతే నీ జీవితం మార్చుకోకపోతే ఆయన ఎట్లా వస్తాడు తెలుసా? ఎట్లా? రెప్పపాటున కడబోరం రోగగానే ప్రభు రెప్పపాటున వచ్చేస్తాడు. ఒక్క రెప్పపాటున అంటే మన కళ్ళు మూసి తెరిచే లోపు. కొన్ని మచ్చలు రాసుకోండి, ఇక్కడ చదువుదాం కొన్ని. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ఎవరన్నా. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 5-6. యేసు వారితో ఇట్లా చెప్పు సాగాను. మళ్ళీ అదే మాట వాడాడు కదా, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చుదురు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి చదవండి. భూకంపాలు వస్తున్నాయి ఏమలా, కరువులు వచ్చును. ఇదే వేదనలకు ప్రారంభం. అండ్ అన్నిట్లో ఇరుక్కోకుండా యేసయ్యని యాక్సెప్ట్ చేసి రెడీగా ఉండాలి ఆయన ఏం చేయడానికి, ఎదుర్కోవడానికి కదా. ఇవన్నీ ఎక్కువ అయిపోతుంటాయి అన్నమాట. ఇది ప్రారంభం అంట. ప్రారంభం అంటే స్టార్ట్ అయింది, తర్వాత ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుందంట. ఎక్స్పాండ్ దేవుడు చిన్న ఏమిచ్చాడు మనకి? హింట్స్ ఇచ్చాడు. చిన్న హింట్స్ ఇచ్చాడు. బాబు ఇది కరువులకు ప్రారంభం, మీరేంటి గెట్ రెడీ 21 వచ్చిందాడు. 21, 22 కూడా అందులోనే. 13వ అధ్యాయం 21, 22. కాగా అదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు, ఎవడైనా మీతో చెప్పిన నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారంట కదా. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అంట. ఫాల్స్ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్స్, వీళ్ళందరూ వచ్చి ఎవరిని మోసం చేస్తారు? సంఘాన్ని, లేక మనుషులు కదా. అందుకని వాళ్ళు సూచక్రియలు, అద్భుతాలు కూడా చేస్తారంట. దగ్గరకు ఉంది కదా ఏసై చెప్పిన దానికి. మన కార్యాలు అన్నీ చూస్తే ఎట్లా ఉంది? చాలా దగ్గరగా ఉన్నాం కదా. అందుకని చాలా జాగ్రత్త. వాక్యం వరకైతే సరిగా రాదు, వాళ్ళు వెంటనే మోసపోతారండి. వాక్యం సరిగా రాకపోతే మోసపోతారు. ఈ లోకంలో బంగారం ఉంది, ఇంకేమని చెప్పు? నకిలీ బంగారం ఉందా? నకిలీ బంగారం ఉందా? ఏ బంగారం అసలు బాగా షైన్ అయ్యేది ఏది? నకిలీ ఎక్కువ షైన్ అవుతుంది. రోల్డ్ కూడా అసలు గోల్డ్ కొంచెం ఎట్లయినా డల్ కూడా కదా అసలు గోల్డ్. ఇప్పుడు అసలు లేదో డల్ లేదో సిస్స లేదో ఎట్లా తెలుసు మనకి? కంసాలు ఆయన ఏం చేస్తాడు? ఒక ఇది ఉంటుంది, అది రఫ్ ఆఖరి దాని ఇట్లా అంటాడు, దాంతో తులుసు, అప్పుడు తెలుస్తుంది అన్నట్టు.
సో అసలైంది ఏదో టెస్ట్కి నిలబడుతుంది, డూప్లికేట్ ఏమవుతుంది. ఈ మధ్య చైన్ స్నాచింగ్స్ ఎక్కువైనాయి అంట. చైన్ లాడీస్ వెళ్తుంటారు కదా, మెడలో లాక్కొని ఏం చేస్తున్నారు, అందుకని రోల్డ్ గోల్డ్ వేసుకున్నారు ఆవిడ. ఈ వచ్చి ఎత్తుకుపోయేవాడు కూడా ఎత్తుకుపోతాడు. ఏంటి ఆడపోయి 50 రూపాయలు ఎంత ఉంటుంది అన్నట్టు. అది నేను ఇంత ప్రయాసపడింది దేనికి, 50 రూపాయల కోసమా అన్నాడు. రియలైజ్ చూసావా, ఈ మధ్యలో కాలం మోసం ఎక్కువ, కరువులు వచ్చేస్తున్నాయి అంటమ్మా. ప్రభు వచ్చేస్తున్నాడు. 2 తెస్సలోనికే పత్రిక 21వ అధ్యాయం, 2 తెస్సలోనికే పత్రిక 21వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 21:3 చదువు. 2 తెస్సలోనికే పత్రిక 21:3. 21:3 లేదా? ఓ సారీ, 2:3. 2 తెస్సలోనికే పత్రిక. అది మొదట భ్రష్టత్వం సంభవించి రెండు 22:3 చదువుతామా సహోదరులారా? అది కావాలి కదా, సారీ నేను కాదు కరెక్టే, తను చదివింది కరెక్టే. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. భ్రష్టత్వం వస్తుందంటమ్మా మన సొసైటీలో. భ్రష్టత్వం అంటే ఏంటి చెప్పండి, ఇంగ్లీష్ చదువు. ఫాలింగ్ అవే అంట. ఫాలింగ్ అవే ఫస్ట్. వాట్ ఈస్ ఫాలింగ్ అవే? భ్రష్టత్వం అంటే ఏం చెప్పండి. భ్రష్టత్వం అంటే దిగజారిపోవడం, నైతికమైన విలువలు దిగజారిపోతాయి, మర్యాదలు ఏమైపోతాయి, దిగజారిపోతాయి, ఇతరుల పట్ల ప్రేమ అయిపోతాయి, భ్రష్టత్వం అయిపోతాయి. ఇవన్నీ కొన్ని మానవంలో ఉన్నాయి, కొన్ని అన్నీ ఏమైపోతాయి, దిగజారిపోతాయి, భ్రష్టత్వం అయిపోతాయి. దిగజారుతున్నాయేమో ఇప్పుడు. హలో, నిన్న ఒక ఇన్సిడెంట్ చదివా. ఒక మైనర్ బాలికను ఒకడు పెళ్లి చేసుకొని ట్రై చేశాడంట. మైనర్ అంటే బిలో 18 years. అయితే ఆ విషయం గవర్నమెంట్ అది శిశువు ఏమంటారు కదా, స్త్రీ శిశు సంక్షేమ శాఖను వాళ్ళు విని వీళ్ళ దగ్గరికి వచ్చారు, ఈ నగరాలు చేయొద్దు, నేను అరెస్ట్ చేస్తాం, ఆ పిల్లని వదిలేసాను. ఆ మ్యారేజ్ ఏం చేశారు, బ్రేక్ చేశారు. వాడికి మనస్తాపం అయిపోయింది, మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నమాట. ఎవరికి? పెళ్ళికొడుకు. వీడు ఏం చేశాడు తెలుసా, చెరుకులు కొట్టే, కర్ణాటకలో చెరుకులు కొట్టే ఇది కత్తి తీసుకుపోయి ఆ పిల్ల తల నరికేశాడు. నరికేసి వాడికి తెలిసిపోయింది, ఇక నన్ను ఏం చేయరు జనం, పట్టుకుంటే ఏం చేస్తారు, బతకనీరని వీడు పోయి ఉరి పెట్టుకున్నాడు. మొదట భ్రష్టత్వం సంభవిస్తుందంట. అంటే మనుషుల్లో ఏం పోతాయి, నైతిక విలువలు, వాల్యూస్, మర్యాదలు అన్నీ ఏమైపోతాయి, సొసైటీలో డౌన్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు చూస్తే రోజులు ఇప్పుడు డౌన్ అయిపోయిందా? ఇప్పుడు చూడు, అసలు ఒక విలువ లేదు, ఒక వాయు వరుసలు ఏం లేవంట. ఇంకా దిగజారిపోద్దనండి, ఇంకా దిగజారి. మొదట భ్రష్టత్వం సంభవిస్తాం. ఫాలింగ్ అపార్ట్, ఇంగ్లీష్లో అయితే ఫాలింగ్ అపార్ట్ అనమాట. అంటే పడిపోతుంటుంది అనమాట, అన్నీ డౌన్ అయిపోతుంటాయి అన్నమాట, గ్రేడ్స్ లేక ఏమది మనిషి దిగజారిపోతుంటాడు అన్నమాట, దిగజారిపోతాడు. బాంబేలో ఒక ఇన్సిడెంట్ అయింది. టైం ఉందా? ఎస్. బాంబేలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఇట్లనే ఒక హస్బెండ్ చనిపోతే ఒక ఆమె ఇట్లా రూమ్ తీసుకొని ఉండేదంట. పక్కింట్లో ఒక ఆయన ఉండేవాడు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. ఈమె పాపం పని కోసం వెళ్తుంటే ఈ పాప 9 years 10 years పాప, 8, 9, 10 years. ఈ అంకుల్, పక్కింటి అంకుల్ పిలిచి ఆ పిల్లని రోజు పాడు చేయటం స్టార్ట్ చేశాడు. బెదిరించాడు ఆ పిల్లని. మీ అమ్మకి కానీ అడగని చెప్తే ఏం చేస్తా,
మీ ఇద్దరిని చంపేస్తాను. అయితే వినండి ఇప్పుడు. అయితే ఇంకోటి ఏం చేశాడంటే ఆ పిల్లకి ఇంజెక్షన్స్ ఇవ్వటం స్టార్ట్ చేసినాడు. ఏంటది ఏమన్నా హార్మోన్సా లైక్ ఎస్ట్రోజన్ ఏదో ఉంటుంది కదా, ఈస్ట్రోజనా ఏంది ఎస్ట్రోజన్, ఆ ఇంజెక్షన్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఎవరికి? ఆ పాప. దానివలన దాని బాడీ గ్రో అయిపోయి మెచ్యూరిటీ అయిపోయి దానికి సెక్షువల్ డిజైర్స్ వచ్చేసినాయి అన్నమాట. టైం కాని టైంలో వచ్చేస్తే ఈడేం చేసాడు, రోజు వాళ్ళ అమ్మట పోగానే ఈడు ఈ పిల్లని పాడు చేస్తాడు. ఇట్లా ఒకరోజు వాళ్ళ అమ్మ వచ్చి చూడంగానే వాళ్ళ అమ్మకి చెప్పాడంట, చెప్పిందంట ఏమో ఊరికి అట్లాంటి అంకుల్ కదా, ఆయన అంకుల్ ఏంటి చాలా చాలా మంచోడు, నీకు అది కొనిస్తాడు ఇది కొనిస్తాడు. వాడేం చేశాడు, ఇంజక్షన్లు ఆపి ఈసారి కూల్ డ్రింకులు మజాలు తర్వాత అట్లా ఆ మెడిసిన్ ఏదైతే వేసి ఈ అమ్మాయికి ఇచ్చేస్తుంది. అట్లా 7 years అంటే ఆ పాప 17 years వచ్చే వరకు ఆడ పనులు చేశాడండి. ఒకరోజు ఇట్లనే మరి అమ్మాయికి సరిగా ఆరోగ్యం సరిగా లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకుపోతే డాక్టర్ వండర్, ఏంటమ్మా ఈ పిల్లకి ఏమి మెడిసిన్ ఇస్తున్నారంటే, మేమేమి మెడిసిన్ ఇవ్వట్లేదండి. అదేంటది ఈ అమ్మాయి టెస్టులు చేస్తే ఏం కనిపిస్తుంది, హై లెవెల్ ఆఫ్ ఎస్ట్రోజన్ కనిపిస్తుంది. ఎస్ట్రోజన్ అనేది ఒక ఫీమేల్ హార్మోన్ అండి, అది ఫీమేల్ హార్మోన్, అది అమ్మాయిలకి లేడీస్కి అమ్మాయిలకు ఉండే ఒక హార్మోన్ అండి. అంత హై లెవెల్లో ఉంది. ఏజ్ పాప కంటే ఏమో తెలియదని అట్లనే ఈమె పాపను అడిగారు, ఏంటమ్మా అంటే పక్కింటి అంకుల్ ఏం చేసేవాడు, రోజు ఏదో కూల్ డ్రింక్లోనో లేకపోతే మాసాలోనో ఇంజక్షన్ టైప్లోనో ఏం చేసేవాడు మనోడు, ఆ ఎస్ట్రోజన్ ఇచ్చేసాడు. వాడిని పట్టుకొని పోలీసులు ఏం చేశారు, అట్లా కాదరా మేము పెళ్లి ఇంకోటి ఈ సంగతి భార్యకి తెలుసు అంట. ఎవరి భార్యకి? అంకుల్ వాళ్ళ భార్యకి, ఆంటీకి తెలుసు. కానీ షీ వాజ్ క్వైట్. పోలీసులు విచారించాలి, ఇద్దరిని తీసుకొని జైల్లో పడేశాడు. తర్వాత కేసు వస్తే చాలా కేసు అసలు రాలేదండి బెంచ్ మీద. కేసు వస్తే జడ్జి గారు అన్నారే, నువ్వు అసలు మనిషివేనా, ఒక చిన్న పిల్లని ఏం చేసావు ఇట్లాంటి పనులు చేస్తావు, జంతువులు కూడా చేయవు కదరా, అమ్మాయికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వటం ఏంటి, ఎన్ని చేయాలంటే సార్ క్షమించండి అని అడిగాను. ఆయన అంటే నీకు క్షమాపణ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ క్షమిస్తే నువ్వేం చేస్తావు, ఇంకా ఏ పిల్లని పట్టుకుంటావు, ఒకదానికి అలవాటు పడ్డావంటే ఇంకేం చేస్తావు, సో బెటర్ ఏంటి నువ్వు ఇక్కడే సావు అని చెప్పి తీర్పు ఇచ్చాడండి. ఆ భార్య వచ్చి అయ్యా నన్ను క్షమించు అంటే, అమ్మ మీ ఆయనతో నువ్వేం చేసావు, ఖండించకుండా దిద్దకుండా ఆడికి బుద్ధి చెప్పకుండా, అసలే అడ్డగాడిది, ఆడికి బుద్ధి చెప్పకుండా ఏం చేసావు, కామ్గా ఉన్నావు కాబట్టి నీకు కూడా అందులో పాత్ర ఉంది, అంతే కదా. కామ్గా ఉన్నాడు కూడా శిక్ష ఉందండి బాబు, తెలుసా మీకు. ఒక విషయం చేస్తుంటాడు కామ్గా కూర్చొని నాకెందుకు లేనుకున్నావు అనుకో, నీకు కూడా ఏముంది దాంట్లో పార్టీ, ఒక ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నావు అట, ఇండైరెక్ట్గా నువ్వు అంగీకరిస్తున్నావు, ఖండించట్లేదు కదా. సో ఆమె కూడా శిక్ష చేశాడు. ఎందుకు చెప్తున్నా అంటే మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది అన్నమాట. ఎంత భ్రష్టమైన పనులు చేస్తున్నా తెలుసా జనం కదండి. అవును, దేవుడు లేకుండా ఎన్ని పనులు, ప్రభు రాకడ ముందు దినాల్లో భ్రష్టులు అయిపోతాడు మనిషి, నైతికంగా దిగజారిపోతాడు. ఏమంటారు, వాడిలో ఉన్న మనసంతా ఏమైపోద్ది, యానిమల్ కన్నా హీనంగా అయిపోతాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. తీతు పత్రిక టైటస్ చాప్టర్ 2:11 చదువుదాం. 2:11 చదవండి. ఎలాగనగా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని ప్రభు వచ్చేవరకంట. నీతితోనూ చదువు, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు. నీతి భక్తి, ఈ మధ్యలో చాలామందికి భక్తి ఉంది కానీ నీతి లేదు. నీతి లేని భక్తి ఉంది అన్నమాట. అంటే అర్థమైంది, నీతి లేని భక్తి అంటే భక్తి ఉంటుంది కానీ ఏముండదు, నీతి లేదు. సో జాగ్రత్త పడదామండి.
ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు రాకడ ముందు కరువులు. మొదటి తెస్సలోనికీ పత్రిక 4:18 వచనం చదివేసి ప్రార్థన చేద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 18 వచనం 4:18 చదవండి. 4:18 కాబట్టి చదవండి. చదవండి. రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ఆకస్మికముగా రెండిట్లో పోల్చాడండి యేసయ్య రాకడ. ఒకటేంటంటే దొంగ ఎలాగొస్తాడంట? రాత్రి వేళ. ఎట్లా సైలెంట్గా వస్తాడా, సౌండ్ చేసుకున్నా? ఎవరికైనా చెప్పి వస్తాడా? సైలెంట్గా వచ్చి ఏం చేస్తాడు? వాడి పని ఆడు చేసుకుని వెళ్ళిపోతాడు. అంతేనా? ఎవరికైనా చెప్తాడా? ఒకటి కార్టూన్ వేసాడు, చదువు ఎంతో ముఖ్యం మనకు అనేసాడు. ఏం తెలుసా? ఏటీఎం దొంగతనం పోయినాడు ఇద్దరు. పోయి పాస్బుక్ ప్రింట్ చేసే ఒక మిషన్ ఉంటుంది పక్కకి, అది ఎత్తుకొచ్చేసారంట. అర్థమైందా మీకు? పాస్బుక్ ఏటీఎంకి బదులు, ఏటీఎంలో పైసలు ఉంటాయి, పాస్బుక్ మిషన్లో ఏముంటుంది? ప్రింటర్ ఉంటుందా? చదువు ఎంత ముఖ్యం చూడు. ఏ మిషన్ ఏదో తెలవాలంటే ఏం కావాలి? అది ఎత్తుకొచ్చేసాడు అంత కష్టపడి. గిడ్డపర కటింగ్ ప్లేయర్లను తీసుకుపోయి, అంతే కదా, అవి రావు, ఊరికనే రావాయి. అవి ఏం ఎత్తుకుపోయాడు? ప్రింటింగ్ చేసే మిషన్ ఎత్తుకుపోయినాడు. ఆవిడ ఇంటికి పోయి ఏం జరుగుతున్నాడు? ప్రింట్ చేసి. అర్థమైందా? ఎస్. ఏమన్నాడు అంటే దేవుడు? చదువుమా. దొంగ వలె వచ్చినట్ట. దొంగ వలె. రెండోది ఏమన్నాడు? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు? ఎవరో తెలుసు? ఎవరికి తెలియదు, తనకు కూడా తెలియదు. సడన్ అనమాట, సడన్గా కదా. ఆ టైం దగ్గర రాగానే డాక్టర్ అంటాడు, కాదు వారం అటు వారం ఇటు అంటాడు ఆయన. అంటే డాక్టర్కి ఏంటి ఏదో అందాజాలు, ఈడేం డాక్టర్ అనుకుంటారని వారం అటు వారం ఇటు అంటాడు. ఇట అట సార్ అన్నాం అనుకో, మన అనములే. కానీ ఏమయ్యా నేనా డాక్టర్ నువ్వు అంటాడు. ఎందుకంటే దబాయి తరగదు, ఈయనొక నాన్ సెన్స్ డాక్టర్ అనుకుంటామని వారం అటన్నా వారం ఇటన్నా అంటాడు అన్నాడు. తెలియదు ఆ డేటా అవన్నీ కదా. నో వన్ కెన్ ప్రిడిక్ట్ అన్నట్టు. ప్రభు అట్లా వస్తాడంటండి. గర్భిణీ స్త్రీకి ఎట్లయితే సడన్గా నొప్పులు వస్తాయి, సడన్గా ఆ డెలివరీ టైం వస్తుందా, దట్ హ్యాపెన్ లైక్ దట్. కొన్ని హింస ఇచ్చాడు కదా ఏడు వాక్యంలో, అక్కడక్కడ హింస ఇచ్చాడు. అన్న ఇట్లా వద్దు. మానవ భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు ప్రభు. ఏదో థియాలజీ చెప్పినాడు అనుకో, మనకు అసలు ఉట్టి థియాలజన్స్కే అర్థమయ్యేది. మామూలు మనలాంటి లేమన్కి అర్థం కావాలంటే ఇట్లాంటి ఏమంటారు డౌన్ టు అర్త్ ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు అనమాట. దొంగ వల్లే వస్తాను. లేక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వస్తుంది అన్నాడు కదా. ఏంటంటే 3 సంగతులు చెప్పాను, 3 కరువులు చెప్తారా. నెంబర్ 1 వాక్యం కరువు రాబోతుంది. జాగ్రత్త చదువు, వాక్యం చదువు రాకపోతే చదువుపిచ్చుకో, అది నీ క్షేమం కదా. నీ ఇంట్లో అంతా ఏముండాలి? సమృద్ధిగా ఉండాలి వాక్యం. నెక్స్ట్ నెంబర్ 2 పాపం వల్ల మన జీవితంలో ఏమొస్తుంది? కరువు. ఏ ఇంట్లో పాపం ఉంటుందో ఆ ఇంట్లో ఏమొస్తుంది? కరువు తాండవిస్తుంటుంది అన్నమాట. తాండవిస్తుంటుంది కదా. ఆ పాపం తీసేసాయి, ప్రభు దగ్గరికి వచ్చేసాయి, ఒప్పుకో, విడిచిపెట్టు. మొత్తం ఇల్లంతా దేవుని దగ్గరికి వచ్చిందనుకో, ఆ ఇల్లు ఏంటి? దీవిస్తాడు దేవుడు. ఎస్. సామెతలోకి వచ్చిన ఉంది కదా, నీతిమంతుల నివాస స్థలం ఆయన ఏం చేస్తాడు? దీవిస్తాడు. నీ ఇంటిని కూడా దీవిస్తాడు కదా, ఇంటిని కూడా దీవిస్తాడు. నెంబర్ 3 యేసయ్య ముందు రాకడకు ఏముంది? కరువులు వస్తాయంట. కరువులు వస్తాయి. ఇది ఏదో ఒక్కొక్క సంఘటన కాదు. ఈ కరువులు ఏమైపోతాయి? రోజు ఎక్స్పాండ్ అవుతాడు, ఆయా దేశాలకు ఎక్స్పాండ్ అవుతాయి. సో జాగ్రత్త పడదాం. దేవుడు మన వెనికిట్లో ఏక మాటలను దీవించను గాక. మేము చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ కూడా తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైనా మరి వాణి ఉంది మన మధ్యలో, వాణి ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత మనం మిగతా కార్యక్రమానికి వెళ్ళిపోదాం. చదవమ్మా.